హిందువులు చేసే అనేక ఆధ్యాత్మిక సాధనల్లో జపం అత్యంత ముఖ్యమైంది. అంతేకాదు అత్యంత సులువైంది, అస్సలు ఖర్చులేంది కూడా. పైగా జపం కంటే మేలు చేసే ఆధ్యాత్మిక సాధన మరొకటి ఏదీ లేదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞాన్ని నేను అంటాడు. అంటే జపం కేవలం దైవనామాన్ని ఉచ్చరించటం కాదు, మహాయజ్ఞమన్నమాట. ఆ యజ్ఞం స్వయంగా పరమాత్మ స్వరూపం. శాస్త్ర ప్రకారం జపంలోని జ అక్షరానికి అర్థం జన్మ విచ్ఛేదనం చేసేది అని, అలాగే పా అక్షరానికి అర్థం పాపాన్ని నశింపచేసేది అని. మొత్తంగా చూస్తే జపం అంటే పాపాన్ని నశింపచేసే జన్మ పరంపర నుంచి ముక్తినిచ్చేది అని అర్థం. ఈ శాస్త్రీయ నిర్వచనమే కాదు, స్వయంగా కూడా జపం చేసేవారికి అనునిత్యం అదెంత మేలు చేస్తుందో అనుభవమే. జపం వెంటనే ప్రశాంతతనిచ్చే సాధనం. మనసు ఎంత ఒత్తిడిలో ఉన్నా, గందరగోళంలో ఉన్నా జపం తక్షణ శాంతినిస్తుంది. యోగా, ప్రాణాయామం లాంటివి కుదరనప్పుడు జపం మనస్సు నిరోధానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఏ మంత్రమైనా 108 సార్లు జపం చేయమంటారు పెద్దలు. ఈ విధంగా అనుష్ఠానం చేస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయి. మన దేహంలో మొత్తం 108 ప్రధానమైన నాడులు ఉండటం చేతనే 108 సంఖ్యకి జపంలో ప్రాధాన్యతనిచ్చారు పూర్వులు. అంతేకాదు జపం కరమాల, అక్షమాల, మణిమాల అని 3 రకాలుగా చేస్తుంటారు. కరమాల అంటే చేతి వేళ్లపై గీతల్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో లెక్కిస్తూ జపం చేయడం. అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాల్ని లెక్కిస్తూ జపం చేయటం. ఇక మూడోదైన మణిమాల ఎక్కువ మంది పాటించేది. తులసి పూసలు, రుద్రాక్షలు, ముత్యాలు, పగడాలు, స్ఫటికాలు ఇలా అనేక రకాల శక్తివంతమైన వస్తువులు జపమాలగా గుచ్చి వాటితో జపం చేయటం మణిమాల. జపం ఏ విధంగా చేసినా, దేనితో చేసినా భక్తి, విశ్వాసం, ఏకాగ్రత ముఖ్యం. అవి ఉంటే జపం తప్పకుండా కోరికలు తీరుస్తుంది. అంతంలో ఆత్మజ్ఞానం కలిగించి మోక్షం ప్రసాదిస్తుంది.